ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలో 4వ పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం పరమాణు నిర్మాణం. ఇందులో 76 నుంచి 79 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ ఎప్పుడు కనుగొన్నాడు? 1 1906, 2 1967, 3 1906, 4 1916. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ ఎప్పుడు కనుగొన్నాడు? 1 1906, 2 1967, 3 1906, 4 1916. థామ్సన్ కేంబ్రిడ్జ్లోని కేవెండిష్ ల్యాబొరేటరీకు ఎన్ని సంవత్సరాల పాటు సలహాదారుడిగా పనిచేశాడు? 1 40, 2 25, 3 20, 4 35. థామ్సన్ కేంబ్రిడ్జ్లోని కేవెండిష్ ల్యాబొరేటరీకు ఎన్ని సంవత్సరాల పాటు సలహాదారుడిగా పనిచేశాడు? 1 40, 2 25, 3 20, 4 35. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి దాదాపుగా ఎన్ని రెట్లు ఉంటుంది? 1 1500 రెట్లు, 2 2500 రెట్లు, 3 2000 రెట్లు, 4 1300 రెట్లు. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి దాదాపుగా ఎన్ని రెట్లు ఉంటుంది? 1 1500 రెట్లు, 2 2500 రెట్లు, 3 2000 రెట్లు, 4 1300 రెట్లు. ఎలక్ట్రాన్ కనుగొనక ముందే ఎప్పుడు వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటి కుల్యా కిరణాలను పేరు పెట్టారు? 1 1906లో, 2 1886లో, 3 1986లో, 4 1896లో. ఎలక్ట్రాన్ కనుగొనక ముందే ఎప్పుడు వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటికి కుల్యా కిరణాలని పేరు పెట్టారు? 1 1906లో, 2 1886లో, 3 1986లో, 4 1896లో. థామ్సన్ ఎక్కడ జన్మించారు? 1 అమెరికా, 2 జర్మనీ, 3 జపాన్, 4 ఇంగ్లాండ్. థామ్సన్ ఎక్కడ జన్మించారు? 1 అమెరికా, 2 జర్మనీ, 3 జపాన్, 4 ఇంగ్లాండ్. మొట్టమొదటిసారిగా ఎవరు పరమాణు నిర్మాణానికి ఒక నమూనా ప్రతిపాదించాడు? 1 రూదర్ఫర్డ్, 2 థామ్సన్, 3 బోర్, 4 అరిస్టాటిల్. మొట్టమొదటిసారిగా ఎవరు పరమాణు నిర్మాణానికి ఒక నమూనా ప్రతిపాదించాడు? 1 రూదర్ఫర్డ్, 2 థామ్సన్, 3 బోర్, 4 అరిస్టాటిల్. ప్రోటాన్ ద్రవ్యరాశిని ఒక యూనిట్గా దాని ద్రవ్యరాశిని ఎలాగ తీసుకుంటారు? 1 -1, 2 +2, 3 +1, 4 -2. ప్రోటాన్ ద్రవ్యరాశిని ఒక యూనిట్ గాను దాని ద్రవ్యరాశిని ఎలా తీసుకుంటారు? 1 -1, 2 +2, 3 +1, 4 -2. కుల్యా కిరణాలు 1 ధనావేశితం, 2 రుణావేశితం, 3 తటస్థావేశితం, 4 ధనావేశితం మరియు రుణావేశితం. కుల్యా కిరణాలు 1 ధనావేశితం, 2 రుణావేశితం, 3 తటస్థావేశితం, 4 ధనావేశితం మరియు రుణావేశితం. ఎన్నవ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలకు పరమాణు నిర్మాణంతో పాటు దాని ధర్మాలను వివరించడం ఒక పెద్ద సవాలుగా ఉండేది? 1 18, 2 17, 3 19, 4 20. ఎన్నవ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పరమాణు నిర్మాణంతో పాటు దాని ధర్మాలను వివరించడం ఒక పెద్ద సవాలుగా ఉండేది? 1 18, 2 17, 3 19, 4 20. థామ్సన్ శిష్యులు ఎంతమంది నోబెల్ బహుమతులు పొందారు? 1 8, 2 7, 3 5, 4 6. థామ్సన్ శిష్యులు ఎంతమంది నోబెల్ బహుమతులు పొందారు? 1 8, 2 7, 3 5, 4 6. గోళాకారపు క్రిస్మస్ పిండి వంటలను ఏవి ఎండిన పండ్లు లాగా గోళాకార ధనావేశాన్ని విస్తరించి ఉంటాయి? 1 ఎలక్ట్రాన్లు, 2 ప్రోటాన్లు, 3 న్యూట్రాన్లు, 4 కుల్యా కణాలు. గోళాకారపు క్రిస్మస్ పిండి వంటలను ఏవి ఎండిన పండ్లు లాగా గోళాకార ధనావేశంలో విస్తరించి ఉన్నాయంటే 1 ఎలక్ట్రాన్లు, 2 ప్రోటాన్లు, 3 న్యూట్రాన్లు, 4 కుల్యా కణాలు. థామ్సన్ ప్రతిపాదనలు ధనావేశిత రుణావేశిత సంపరిమాణంలో ఉన్నందున పరమాణు విద్యుత్ పరంగా తటస్థమైనది. 2 పరమాణు ధనావేశిత గోళాన్ని కలిగి ఉండి అందులో ఎలక్ట్రాన్లు 11 ఉంటాయి. 3 పైవన్నీ, 4 1 మాత్రమే. థామ్సన్ ప్రతిపాదనలు 1 ధనావేశిత రుణావేశిత సంపరిమాణంలో ఉన్నందున పరమాణువు విద్యుత్ పరంగా తటస్థమైనది. 2 పరమాణు ధనావేశిత గోళాన్ని కలిగి ఉండి అందులో ఎలక్ట్రాన్లు 11 ఉంటాయి. 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఎలక్ట్రాన్ కనుగొన ముందే ఎవరు వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటి కుల్యా కిరణాలను పేరు పెట్టారు? 1 రూదర్ఫర్డ్, 2 గోల్డ్స్టైన్, 3 థామ్సన్, 4 న్యూటన్. ఎలక్ట్రాన్ కనుగొన ముందే ఎవరు వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటికి కుల్యా కిరణాలు పేరు పెట్టారు? 1 రూదర్ఫర్డ్, 2 గోల్డ్స్టైన్, 3 థామ్సన్, 4 న్యూటన్. జేజే థామ్సన్ కాలం 1 1856 నుంచి 1940, 2 1856 నుంచి 1935, 3 1866 నుంచి 1941, 4 1876 నుంచి 1950. జేజే థామ్సన్ కాలం 1 1856 నుంచి 1940, 2 1856 నుంచి 1935, 3 1866 నుంచి 1941, 4 1876 నుంచి 1950. క్రింది వనలో సరికానది. 1 పుచ్చకాయలు ఎర్రటి గుజ్జు ధనావేశం, 2 పుచ్చకాయల విత్తనాలు ఎలక్ట్రాన్లు, 3 పరమాణు అవిభాజ్యం అనేది థామ్సన్, 4 పరమాణులో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటే అది ఏదైనా ఆవేశాన్ని కలిగి ఉంటుందంటే ఉండదు. క్రింది వానిలో సరికానది. 1 పుచ్చకాయలు ఎర్రటి గుజ్జు ధనావేశం, 2 పుచ్చకాయల విత్తనాలు ఎలక్ట్రాన్లు, 3 పరమాణువు అవిభాజ్యమైనది థామ్సన్, 4 పరమాణులో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటే అది ఏదైనా ఆవేశాన్ని కలిగి ఉంటుందా? ఉండదు. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం.
జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ ఎప్పుడు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఒకటి 1906లో. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ ఎప్పుడు కనుగొన్నారంటే 1906లో కనుగొన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. థామ్సన్ కేంబ్రిడ్జ్లోని కేవెండిష్ ల్యాబొరేటరీకు ఎన్ని సంవత్సరాల పాటు సలహాదారుడిగా పనిచేశారంటే కరెక్ట్ ఆన్సర్ 4, 35 సంవత్సరాల పాటు. థామ్సన్ కేంబ్రిడ్జ్లోని కేవెండిష్ ల్యాబొరేటరీకి ఎన్ని సంవత్సరాల పాటు సలహాదారుడిగా పనిచేశారంటే 35 సంవత్సరాల పాటు. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి దాదాపుగా ఎన్ని రెట్లు ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 3, 2000 రెట్లు. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి దాదాపు ఎన్ని రెట్లు ఉంటుందంటే 2000 రెట్లు. కరెక్ట్ ఆన్సర్ 3. ఎలక్ట్రాన్ కనుగొనక ముందే ఎప్పుడు వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటికి కుల్య కిరణాలని పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ 2, 1886లో గోల్డ్ స్టెయిన్. ఎలక్ట్రాన్ కనుగొనక ముందే ఎప్పుడు వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటికి కుల్య కిరణాలను పేరు పెట్టారంటే 1886లో. కరెక్ట్ ఆన్సర్ 2. థామ్సన్ ఎక్కడ జన్మించారు? కరెక్ట్ ఆన్సర్ 4, ఇంగ్లాండ్. థామ్సన్ ఎక్కడ జన్మించారంటే ఇంగ్లాండ్లో జన్మించారు. కరెక్ట్ ఆన్సర్ 4. మొట్టమొదటిసారిగా ఎవరు పరమాణు నిర్మాణానికి ఒక నమూనా ప్రతిపాదించాడు? కరెక్ట్ ఆన్సర్ 2, థామ్సన్. జేజే థామ్సన్. మొట్టమొదటిసారిగా ఎవరు పరమాణు నిర్మాణానికి ఒక నమూనా ప్రతిపాదించాడంటే జేజే థామ్సన్. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రోటాన్ ద్రవ్యరాశిని ఒక యూనిట్ గాను దాని ద్రవ్యరాశిని ఎలాగ తీసుకుంటారంటే కరెక్ట్ ఆన్సర్ 3, +1. ప్రోటాన్ ద్రవ్యరాశిని యూనిట్ గాను దాని ద్రవ్యరాశిని ఎలాగ తీసుకుంటారంటే +1గా తీసుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ 3. కుల్యా కిరణాలు కరెక్ట్ ఆన్సర్ 1, ధనావేశితం. కుల్యా కిరణాలు ఏంటంటే ధనావేశితం. కరెక్ట్ ఆన్సర్ 1. ఎన్నవ శతాబ్దం చివరినాటికి శాస్త్రవేత్తలు పరమాణు నిర్మాణంతో పాటు దాని ధర్మాలను వివరించిన ఒక పెద్ద సవాలుగా ఉండేది? కరెక్ట్ ఆన్సర్ 3, 19వ శతాబ్దం చివరినాటికి. ఎన్నవ శతాబ్దం చివరినాటికి శాస్త్రవేత్తలు పరమాణు నిర్మాణంతో పాటు దాని ధర్మాలను వివరించిన ఒక పెద్ద సవాలుగా ఉండేదంటే 19వ శతాబ్దం చివరినాటికి. కరెక్ట్ ఆన్సర్ 3. థామ్సన్ శిష్యులు ఎంతమంది నోబెల్ బహుమతులు పొందారు? కరెక్ట్ ఆన్సర్ 2, 7. థామ్సన్ శిష్యులు ఎంతమంది నోబెల్ బహుమతులు పొందారంటే 7. కరెక్ట్ ఆన్సర్ 2. గోళాకార క్రిస్మస్ పిండి వంటలోని ఏవి ఎండిన పండ్లలాగా గోళాకార ధనావేశంలో విస్తరించి ఉంటాయి? డ్రై ఫ్రూట్స్ లాగా ఉండేవి ఎలక్ట్రాన్లు. కరెక్ట్ ఆన్సర్ 1. గోళాకార క్రిస్మస్ పిండి వంటలోని ఏవి ఎండిన పండ్ల గోళాకార ధనావేశంలో విస్తరించి ఉంటాయంటే ఎలక్ట్రాన్లు. కరెక్ట్ ఆన్సర్ 1. థామ్సన్ ప్రతిపాదనలో కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. ధనావేశిత రుణావేశ సంపరిమాణంలో ఉన్నందున పరమాణు విద్యుత్ పరంగా తటస్థమైనది. పరమాణువు ధనావేశ గోళాన్ని కలిగి ఉండి అందులో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. అతని ప్రతిపాదనలు జేజే థామ్సన్ ప్రతిపాదనలు అవి. ఎలక్ట్రాన్ కనుగొనక ముందే ఎవరు వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటికి కుల్యా కిరణాలని పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ 2, గోల్డ్ స్టెయిన్. ఎలక్ట్రాన్ కనుగొనక ముందే ఎవరు వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటికి కుల్యా కిరణాలు పేరు పెట్టారంటే గోల్డ్ స్టెయిన్. కరెక్ట్ ఆన్సర్ 2. జేజే థామ్సన్ కాలం కరెక్ట్ ఆన్సర్ 1, 1856 నుంచి 1940. జేజే థామ్సన్ కాలం ఏంటంటే 1856 నుంచి 1940. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 3, పరమాణువు అవిభాజ్యమైనది. థామ్సన్ జేజే థామ్సన్ అనే ఆయన ఎలక్ట్రాన్ కనుగొన్నాడు కాబట్టి అంటే ఉప పరమాణువు కాబట్టి పరమాణు అవిభాజ్యం అనేది డాల్టన్ చెప్పాడు కానీ థామ్సన్ చెప్పలేదు. ఇది సరికాదు. మిగిలిన పుచ్చకాయలు ఎర్రటి గుజ్జు ధనావేశం అనేది ఓకే. పుచ్చకాయల విత్తనాలు ఎలక్ట్రాన్లు ఇది కూడా ఓకే. పరమాణులో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటే అది ఏదైనా ఆవేశాన్ని కలిగి ఉంటుందంటే ఉండదు. విద్యుత్ పరంగా అయితే ఒక ప్లస్ ఒక మైనస్ అయితే అది తటస్థం కాబట్టి ఏ ఆవేశాన్ని కలిగి ఉండదు పూర్తిగా. కాబట్టి 4 కరెక్టే. 1 కరెక్టే. పుచ్చకాయలు ఎర్రటి గుజ్జు ధనావేశం అనేది ఇది కరెక్టే. పుచ్చకాయల విత్తనాలు ఎలక్ట్రాన్ ఇది కరెక్ట్. ఇందులో సరికానిది ఏంటంటే పరమాణువు అవిభాజ్యం అనేది అంటే పరమాణువు అనేది విభజించలేనిది అనేది ఎవరు చెప్పారు అంటున్నారు ఇక్కడ అంటే థామ్సన్ అంటున్నారు. కానీ డాల్టన్ ముందు పాఠంలో అని చెప్పారు కదా, కాబట్టి ఇది సరికాదు. 3 ఆన్సర్ సరికాదు కాబట్టి అది కరెక్ట్. ఏది సరికాదు అని అడిగదు కాబట్టి 3 సరికాదు. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.